మెగాస్టార్ చిరంజీవి ఎవరూ ఊహించని విధంగా దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం మనశంకర వరప్రసాద్ గారు సినిమా గ్లిమ్స్ విడుదల చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్, గోల్డ్ బ్లాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మితా కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. చిరంజీవి 70వ జన్మదినం సందర్భంగా ఆగస్టు 22వ తేదీన ఈ మూవీ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సుస్మితా, సాహు, సంగీత దర్శకుడు భీమ్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ, చిరంజీవి గారు నటించిన ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగాను. రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలు నాకు చాలా ఇష్టం. ఆయన రీఎంట్రీ తర్వాత చిరంజీవి గారిలో ఉండే స్వాగ్ ను చూడాలని ఎదురు చూశాను. ఆ అవకాశం ఈ సినిమా రూపంలో వచ్చింది. ఈ చిత్రంలో చిరంజీవి మీరు ఎలా చూడాలనుకుంటున్నారో సంక్రాంతికి రెండింతలు చూస్తారు. పాటలు, ఎంటర్టైన్మెంట్ కూడా ఈ రోజు ప్రకటించారు. ఆయన పేరులోని శివశంకర వరప్రసాద్ నుంచి మనశంకర వరప్రసాద్ అనే టైటిల్ ను పెట్టామని పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా అంటే ఒక కళ అని అంటారు. ఆయన పోస్టర్ చూస్తేనే సినిమా చూడాలనిపించేంత అట్రాక్షన్ ఆయన సొంతం. వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ చిరంజీవితో సినిమా చేయడం ఒక ప్రత్యేకమైన ఎమోషనల్ మూమెంట్. దానిని నేను చాలా ఎంజాయ్ చేస్తున్నానని పేర్కొన్నాడు. ఫస్ట్ షాట్ తీసినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యానని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ఈ సినిమా కోసం వెంకటేష్ గారిని అడగగానే హ్యాపీగా వచ్చి ఆయన వాయిస్ కూడా ఇచ్చారని, ఈ సినిమా గ్లిమ్స్ కు వాయిస్ ఇచ్చిన ఆయన త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటారని, ఈ సంక్రాంతి పండుగకు చిరంజీవి, వెంకటేష్ ఇద్దరు మ్యాజిక్ చేస్తారని, చిరంజీవి, వెంకటేష్ మంచి స్నేహితులు, వారిద్దరూ కలిసి ఎప్పుడు సినిమా చేస్తారా అని ఎదురు చూసిన అభిమానులకు పండగే అని అనిల్ రావిపూడి అన్నారు. అయితే బాలకృష్ణ, చిరంజీవి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు ఉంటుందనే ప్రశ్నకు సమాధానమిస్తూ, చిరంజీవి, వెంకటేష్ ప్రయాణం మొదలైంది. బాలయ్య 50 ఏళ్ల వేడుకలో చిరంజీవి గారే స్వయంగా చెప్పారు, మేమిద్దరం కలిసి నటించాలని ఉంది అని పేర్కొన్నారు. వారిద్దరికీ సరిపోయే కథ సెట్ కావాలని, ఇద్దరు వేర్వేరు ఇమేజ్ ఉన్న స్టార్స్, నేను వారిద్దరితో కలిసి పనిచేశానని, ఒక మంచి కథ కుదిరితే తప్పకుండా వారిద్దరితో సినిమా చేస్తానని అన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం తన దగ్గర అలాంటి కథ ఏదీ లేదని అనిల్ రావిపూడి తెలిపారు. మనశంకర వరప్రసాద్ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే, ఈ సినిమాకు సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిరిలియో ప్రొడక్షన్ డిజైనర్ గా ఏఎస్ ప్రకాష్ తదితరులు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి 2026న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఎవరూ ఊహించని విధంగా దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం మనశంకర వరప్రసాద్ గారు సినిమా గ్లిమ్స్ విడుదల చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్, గోల్డ్ బ్లాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మితా కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. చిరంజీవి 70వ జన్మదినం సందర్భంగా ఆగస్టు 22వ తేదీన ఈ మూవీ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సుస్మితా, సాహు, సంగీత దర్శకుడు భీమ్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ, చిరంజీవి గారు నటించిన ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగాను. రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలు నాకు చాలా ఇష్టం. ఆయన రీఎంట్రీ తర్వాత చిరంజీవి గారిలో ఉండే స్వాగ్ ను చూడాలని ఎదురు చూశాను. ఆ అవకాశం ఈ సినిమా రూపంలో వచ్చింది. ఈ చిత్రంలో చిరంజీవి మీరు ఎలా చూడాలనుకుంటున్నారో సంక్రాంతికి రెండింతలు చూస్తారు. పాటలు, ఎంటర్టైన్మెంట్ కూడా ఈ రోజు ప్రకటించారు. ఆయన పేరులోని శివశంకర వరప్రసాద్ నుంచి మనశంకర వరప్రసాద్ అనే టైటిల్ ను పెట్టామని పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా అంటే ఒక కళ అని అంటారు. ఆయన పోస్టర్ చూస్తేనే సినిమా చూడాలనిపించేంత అట్రాక్షన్ ఆయన సొంతం. వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ చిరంజీవితో సినిమా చేయడం ఒక ప్రత్యేకమైన ఎమోషనల్ మూమెంట్. దానిని నేను చాలా ఎంజాయ్ చేస్తున్నానని పేర్కొన్నాడు. ఫస్ట్ షాట్ తీసినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యానని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ఈ సినిమా కోసం వెంకటేష్ గారిని అడగగానే హ్యాపీగా వచ్చి ఆయన వాయిస్ కూడా ఇచ్చారని, ఈ సినిమా గ్లిమ్స్ కు వాయిస్ ఇచ్చిన ఆయన త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటారని, ఈ సంక్రాంతి పండుగకు చిరంజీవి, వెంకటేష్ ఇద్దరు మ్యాజిక్ చేస్తారని, చిరంజీవి, వెంకటేష్ మంచి స్నేహితులు, వారిద్దరూ కలిసి ఎప్పుడు సినిమా చేస్తారా అని ఎదురు చూసిన అభిమానులకు పండగే అని అనిల్ రావిపూడి అన్నారు. అయితే బాలకృష్ణ, చిరంజీవి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు ఉంటుందనే ప్రశ్నకు సమాధానమిస్తూ, చిరంజీవి,
చిరంజీవి వెంకటేష్ ప్రయాణం మొదలైంది. బాలయ్య 50 ఏళ్ల వేడుకలో చిరంజీవి గారే స్వయంగా చెప్పారు, మేమిద్దరం కలిసి నటించాలని ఉంది అని పేర్కొన్నారు. వారిద్దరికీ సరిపోయే కథ సెట్ కావాలని, ఇద్దరు వేర్వేరు ఇమేజ్ ఉన్న స్టార్స్, నేను వారిద్దరితో కలిసి పనిచేశానని, ఒక మంచి కథ కుదిరితే తప్పకుండా వారిద్దరితో సినిమా చేస్తానని అన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం తన దగ్గర అలాంటి కథ ఏదీ లేదని అనిల్ రావిపూడి తెలిపారు. మనశంకర వరప్రసాద్ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే, ఈ సినిమాకు సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిలియో ప్రొడక్షన్ డిజైనర్ గా ఏఎస్ ప్రకాష్ తదితరులు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి 2026న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఎవరు ఊహించని విధంగా దర్శకుడు అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం మనశంకర వరప్రసాద్ గారు సినిమా గ్లిమ్స్ విడుదల చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్, గోల్డ్ బ్లాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మితా కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. చిరంజీవి 70వ జన్మదినం సందర్భంగా ఆగస్టు 22వ తేదీన ఈ మూవీ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సుస్మితా, సాహు, సంగీత దర్శకుడు భీమ్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ, చిరంజీవి గారు నటించిన ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగాను. రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలు నాకు చాలా ఇష్టం. ఆయన రీఎంట్రీ తర్వాత చిరంజీవి గారిలో ఉండే స్వాగ్ ను చూడాలని ఎదురు చూశాను. ఆ అవకాశం ఈ సినిమా రూపంలో వచ్చింది. ఈ చిత్రంలో చిరంజీవి మీరు ఎలా చూడాలనుకుంటున్నారో సంక్రాంతికి రెండింతలు చూస్తారు. పాటలు, ఎంటర్టైన్మెంట్ కూడా ఈ రోజు ప్రకటించారు. ఆయన పేరులోని శివశంకర వరప్రసాద్ నుంచి మనశంకర వరప్రసాద్ అనే టైటిల్ ను పెట్టామని పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా అంటే ఒక కళ అని అంటారు. ఆయన పోస్టర్ చూస్తేనే సినిమా చూడాలనిపించేంత అట్రాక్షన్ ఆయన సొంతం. వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ చిరంజీవితో సినిమా చేయడం ఒక ప్రత్యేకమైన ఎమోషనల్ మూమెంట్. దానిని నేను చాలా ఎంజాయ్ చేస్తున్నానని పేర్కొన్నాడు. ఫస్ట్ షాట్ తీసినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యానని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ఈ సినిమా కోసం వెంకటేష్ గారిని అడగగానే హ్యాపీగా వచ్చి ఆయన వాయిస్ కూడా ఇచ్చారని, ఈ సినిమా గ్లిమ్స్ కు వాయిస్ ఇచ్చిన ఆయన త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటారని, ఈ సంక్రాంతి పండుగకు చిరంజీవి, వెంకటేష్ ఇద్దరు మ్యాజిక్ చేస్తారని, చిరంజీవి, వెంకటేష్ మంచి స్నేహితులు, వారిద్దరూ కలిసి ఎప్పుడు సినిమా చేస్తారా అని ఎదురు చూసిన అభిమానులకు పండగే అని అనిల్ రావిపూడి అన్నారు. అయితే బాలకృష్ణ, చిరంజీవి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు ఉంటుందనే ప్రశ్నకు సమాధానమిస్తూ, చిరంజీవి వెంకటేష్ ప్రయాణం మొదలైంది. బాలయ్య 50 ఏళ్ల వేడుకలో చిరంజీవి గారే స్వయంగా చెప్పారు, మేమిద్దరం కలిసి నటించాలని ఉంది అని పేర్కొన్నారు. వారిద్దరికీ సరిపోయే కథ సెట్ కావాలని, ఇద్దరు వేర్వేరు ఇమేజ్ ఉన్న స్టార్స్, నేను వారిద్దరితో కలిసి పనిచేశానని, ఒక మంచి కథ కుదిరితే తప్పకుండా వారిద్దరితో సినిమా చేస్తానని అన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం తన దగ్గర అలాంటి కథ ఏదీ లేదని అనిల్ రావిపూడి తెలిపారు. మనశంకర వరప్రసాద్ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే, ఈ సినిమాకు సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిలియో ప్రొడక్షన్ డిజైనర్ గా ఏఎస్ ప్రకాష్ తదితరులు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి 2026న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఎవరు ఊహించని విధంగా దర్శకుడు అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం మనశంకర వరప్రసాద్ గారు సినిమా గ్లిమ్స్ విడుదల చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్, గోల్డ్ బ్లాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మితా కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. చిరంజీవి 70వ జన్మదినం సందర్భంగా ఆగస్టు 22వ తేదీన ఈ మూవీ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సుస్మితా, సాహు, సంగీత దర్శకుడు భీమ్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ, చిరంజీవి గారు నటించిన ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగాను. రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలు నాకు చాలా ఇష్టం. ఆయన రీఎంట్రీ తర్వాత చిరంజీవి గారిలో ఉండే స్వాగ్ ను చూడాలని ఎదురు చూశాను. ఆ అవకాశం ఈ సినిమా రూపంలో వచ్చింది. ఈ చిత్రంలో చిరంజీవి మీరు ఎలా చూడాలనుకుంటున్నారో సంక్రాంతికి రెండింతలు చూస్తారు. పాటలు, ఎంటర్టైన్మెంట్ కూడా ఈ రోజు ప్రకటించారు. ఆయన పేరులోని శివశంకర వరప్రసాద్ నుంచి మనశంకర వరప్రసాద్ అనే టైటిల్ ను పెట్టామని పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా అంటే ఒక కళ అని అంటారు. ఆయన
ఆయన పోస్టర్ చూస్తేనే సినిమా చూడాలనిపించేంత అట్రాక్షన్ ఆయన సొంతం. వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ చిరంజీవితో సినిమా చేయడం ఒక ప్రత్యేకమైన ఎమోషనల్ మూమెంట్. దానిని నేను చాలా ఎంజాయ్ చేస్తున్నానని పేర్కొన్నాడు. ఫస్ట్ షాట్ తీసినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యానని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ఈ సినిమా కోసం వెంకటేష్ గారిని అడగగానే హ్యాపీగా వచ్చి ఆయన వాయిస్ కూడా ఇచ్చారని, ఈ సినిమా గ్లిమ్స్ కు వాయిస్ ఇచ్చిన ఆయన త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటారని, ఈ సంక్రాంతి పండుగకు చిరంజీవి, వెంకటేష్ ఇద్దరు మ్యాజిక్ చేస్తారని, చిరంజీవి, వెంకటేష్ మంచి స్నేహితులు, వారిద్దరూ కలిసి ఎప్పుడు సినిమా చేస్తారా అని ఎదురు చూసిన అభిమానులకు పండగే అని అనిల్ రావిపూడి అన్నారు. అయితే బాలకృష్ణ, చిరంజీవి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు ఉంటుందనే ప్రశ్నకు సమాధానమిస్తూ చిరంజీవి, వెంకటేష్ ప్రయాణం మొదలైంది. బాలయ్య 50 ఏళ్ల వేడుకలో చిరంజీవి గారే స్వయంగా చెప్పారు, మేమిద్దరం కలిసి నటించాలని ఉంది అని పేర్కొన్నారు. వారిద్దరికీ సరిపోయే కథ సెట్ కావాలని, ఇద్దరు వేర్వేరు ఇమేజ్ ఉన్న స్టార్స్, నేను వారిద్దరితో కలిసి పనిచేశానని, ఒక మంచి కథ కుదిరితే తప్పకుండా వారిద్దరితో సినిమా చేస్తానని అన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం తన దగ్గర అలాంటి కథ ఏదీ లేదని అనిల్ రావిపూడి తెలిపారు. మనశంకర వరప్రసాద్ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే, ఈ సినిమాకు సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిలియో ప్రొడక్షన్ డిజైనర్ గా ఏఎస్ ప్రకాష్ తదితరులు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి 2026న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.